హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ శాసన మండలి శాసనసభ సమావేశాలు చూసిన తర్వాత ఒక కంటెక్స్ట్ని మీ అందరి ముందు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విశ్లేషణ చేస్తున్నామండి. ఈ వీడియో స్టార్టింగ్లో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక నిర్ణయాన్ని అభినందించి తీరాలండి. ఆ నిర్ణయం ఏంటంటే ఆ రోజు శాసన మండలి ఎల్ఓపిగా బొత్స సత్యనారాయణ గారిని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం. ఆ రకమైనటువంటి నిర్ణయం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఏదైనా ఒక మంచి ఆలోచన చేశారా అంటే ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన అని చెప్పాలండి. నిజంగా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసన మండలిలో వ్యవహరిస్తున్నారు. సరే, ఆయన వాకౌట్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి, ఒక క్రీమీ సబ్జెక్ట్ అనేది ప్రజలందరికీ చేరడానికి బొత్స సత్యనారాయణ గారు చూపిస్తున్నటువంటి చొరవ అనేది చాలా అద్భుతంగా దోహదం చేస్తుందండి. ఇవాళ శాసన మండలిలో ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కొంత రచ్చ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మధ్యలో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ గారు ఆ రచ్చను ఒక సక్రమమైన మార్గంలో, ఒక సరైన విధానంలో సమాధానాలు రాబట్టడానికి వీలుగా ఆయన చొరవ చూపించారండి. నిజంగా ఆయన చొరవను ప్రతి ఒక్కరూ అభినందించాలి, ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్రలో ఆ రోజు ఒక ప్రకటన చేశారండి, ఒక ప్రామిస్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలను మేము అధికారంలోకి వచ్చాక కల్పిస్తామన్నారు. నిజంగా 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామనేది నిజంగా ఏ ఒక్కరు విన్నా కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఎంత ధైర్యంగా ఒక రాజకీయ నాయకుడు చెప్పగలుగుతున్నారు అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. సరే, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చేశారు, తర్వాత ప్రజలు ఆ విధమైన ప్రకటనలు మర్చిపోయే విధంగా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాన్ని ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తారండి. కానీ నారా లోకేష్ గారు అటువంటి ప్రయత్నం చేయట్లే, అటువంటి ఆలోచన చేయట్లే. ఒక్కటికి 10 సార్లు నేను 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతా అనేటువంటి ప్రకటన చేస్తున్నారు. ప్రజలకు ఆ ప్రామిస్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టడానికి వీలుగా నారా లోకేష్ గారు అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారండి. దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. నారా లోకేష్ గారిని పెద్ద ఎత్తున క్రిటిసైజ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. ఆయన ఆలోచనని, ఆయన విజన్, థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఆయన మీద దాడి చేస్తున్నా కూడా ఆయన ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా ఆయన లక్ష్యం వైపుగా కదులుతున్నారండి. విశాఖ నగరంలో 99 పైసలకు ఒక ఎకరా భూమిని ఇస్తున్నారనేటువంటి ఒక నిర్ణయానికి ఆ రోజు నారా లోకేష్ గారు చొరవ తీసుకుని ఆయన ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించిన తర్వాత అసలు ఎందుకు ఇస్తారు ఎకరా భూమిని అనేటువంటి ప్రశ్నలో అనేకం అండి. వాటన్నిటికీ కూడా సమాధానాలు ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా బొత్స సత్యనారాయణ గారు రాబట్టారండి. సో ఆయనకి ప్రత్యేకంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ నారా లోకేష్ గారికి ఇందులో ఏమన్నా మేలు చేకూరుతుందా, నారా లోకేష్ గారు ఏమన్నా బెనిఫిట్ అవుతున్నారా అనే కంటెక్స్ట్ ఒకసారి చూద్దామండి. ఎందుకంటే మరి రూపాయికి ఎకరా భూమిని ఇచ్చేస్తున్నారు, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలను తీసుకొస్తున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలకి భూములను దారాదత్తం చేసేస్తున్నారనే ప్రకటనలు కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ స్పష్టత రావాలి కదా. అనేక సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్స్ ద్వారా వివరించినప్పటికీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నారా లోకేష్ గారు ఎంత యాక్యురేట్గా, ఎంత స్పష్టంగా, ఎంత ఛాలెంజింగ్గా చెప్పడానికి అవకాశాన్ని బొత్స సత్యనారాయణ గారు కల్పించారండి. మరి నారా లోకేష్ గారు ఏం చెప్పారనేది కూడా ఒకసారి వినండి. నేను బాంబే హౌస్కి వెళ్ళాను. టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష. నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెసెంట్ క్రిటిసైజ్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు శిక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ శాలేకి వెళ్ళినప్పుడు ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కట్టెసీగా కప్ కేక్లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. చూసారు కదండి, లోకేష్ గారు చాలా స్పష్టంగా 2 విషయాలు చెప్పారండి. టీసీఎస్కి ఆ రోజు ఆయన బాంబే హౌస్కి వెళ్ళారు కదా, అసలు ఆ రోజు రతన్ టాటా గారు బతికి ఉండగా కన్ఫర్మ్ అయినటువంటి చిట్ట చివరి ప్రాజెక్టుగా దాన్ని భావించాలండి. ఎందుకంటే అదే రోజు సాయంత్రం 7 గంటలకి టీసీఎస్ చైర్పర్సన్ చంద్రశేఖరన్ గారితో నారా లోకేష్ గారు భేటీ అయ్యారండి. సో ఆ విధమైనటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆ రోజు ఓకే చేయించగలిగారు. అది చేయించడం వలన వాళ్ళ ఎంటైర్ విశాఖపట్నం ఫేస్ చేంజ్ అవ్వడానికి అనువైనటువంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ లాంచ్ అవుతున్నాయి. ఇవాళ కాగ్నిజెంట్ వచ్చినా లేదా గూగుల్ వచ్చినా వీటన్నిటికీ కూడా ఓతంగా మనం టీసీఎస్ లాంచ్ అనేదాన్ని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి సందర్భం అండి. ఇక రెండో అంశం మనం చూస్తే కాగ్నిజెంట్ ఇవాళ విశాఖపట్నం సిటీకి వస్తుంది. లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఆయన 2 బర్త్డేస్ కూడా
దావోస్లోనే జరుపుకున్నారంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, కుటుంబంతో స్పెండ్ చేయాలి, ఇంట్లో ఉండాలి, పుట్టినరోజు వేడుకలు అద్భుతంగా జరుపుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆర్భాటం చేశారో చూసాం కదా. కానీ ఆ రకమైనటువంటి ఆర్భాటాలకు దూరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన దావోస్ పర్యటనలో భాగంగా ఆ రోజు కాగ్నిజెంట్ ప్రతినిధులను ఆయన కలిశారు. ఆ విధంగా కాగ్నిజెంట్ ఇన్వెస్ట్మెంట్ను కూడా విశాఖపట్నం సిటీకి తీసుకురాగలిగారండి. వాళ్ళు చాలా స్పష్టంగా లోకేష్ గారు చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అయినా కూడా లోకేష్ గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చాలా క్లియర్గా చెప్పారు, నన్ను మీరు క్రిటిసైజ్ చేయాలంటే టీసీఎస్ టాటా సన్స్కి వెళ్ళి అక్కడ ఒక కప్ కాఫీ తాగాను, అక్కడ కాగ్నిజెంట్ వాళ్ళు నాతో ఒక కేక్ కట్ చేయించారు, మరి వాళ్ళ నుంచి నాకు చేరినటువంటి లబ్ధి అది మాత్రమే. ఇది కాకుండా నేను ఏ విధంగా అయినా బెనిఫిట్ అయ్యానని మీరు చూపించగలిగితే నేను రిజైన్ చేస్తాననేటువంటి ఛాలెంజ్ కూడా అంత డైనమిక్గా లోకేష్ గారు చేయగలిగారంటే మరి అటువంటి సత్తా నిజంగా జగన్మోహన్ రెడ్డికో లేదా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఎవరైతే ఆ రోజు మంత్రులుగా చేశారో వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు, ఎందుకు శాసనసభలో మొహం చూపించలేకపోతున్నారంటే ఆయనకు ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి సంబంధించి ప్రశ్నిస్తారు, వాటికి సమాధానం చెప్పాలి, నిలబడేటువంటి ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యం లేదు కాబట్టి ఒక పిరికి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తున్నారండి. ఇంకా లోకేష్ గారు అసలు ఈ రకమైనటువంటి నిర్ణయాలతో ఇవాళ రూపాయికి టీసీఎస్కో లేదా కాగ్నిజెంట్కో ఎకరా భూమిని ఇచ్చేయడం వలన విశాఖపట్నం నగరానికి ఏం అనగూరుతుంది అనేటువంటి ఆలోచనలు కూడా చాలామంది ప్రబుద్ధులకు ఉంటాయండి. అటువంటి వారికి కూడా స్పష్టత ఇచ్చే విధంగా ఆయన మాట్లాడారండి. ఒకసారి ఆ మాటలు కూడా మనం విందామండి. హైదరాబాద్లో రైజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేసింది. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగినది. ఈ ఒక్క మైండ్ స్పేస్ లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష, ఏఎన్ఎస్ఆర్ అని. ఎవరో సభ్యులు కంపెనీ కూడా తెలియకపోవచ్చు. ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష, వీళ్ళు కూడా వాళ్ళ బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ ఒక సిటీలా కట్టారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను. ఒక రోజు భారతదేశం 150 జీసీసీస్ వీళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 1,40,000 మంది ఆ 150 జీసీసీస్ లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష. థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష, దాని తర్వాత ఎస్ఐపి ఉంటుంది అధ్యక్ష, ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్ లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇదే హౌస్ లో వేరే కంపెనీ పేర్లు తీసుకొచ్చాడు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. చూసారు కదండి, ఇక్కడ మనం కొన్ని కంటెక్స్ట్లు అర్థం చేసుకోవాలంటే రహేజా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పనంగా భూములు దోచిపెడుతున్నారని ఒక నెరేటివ్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారండి. ఇవాళ లోకేష్ గారు చాలా క్లియర్గా ఆన్సర్ చేశారు. రహేజా అనేది జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 97 ఎకరాల భూమిలో 1 కోటి ఎస్ఎఫ్టీ 1 crore ఎస్ఎఫ్టీ స్పేస్ను వాళ్ళు క్రియేట్ చేయగలిగారంటే దానివల్ల 1,00,000 మంది వాళ్ళ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునేటువంటి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు. ఇటువంటి థాట్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, ప్రోత్సహించాలి. కానీ వాళ్ళు ఏమవుతుందంటే విశాఖపట్నం సిటీకి వచ్చేప్పటికి ఇక్కడ ఐటీ ఈకో సిస్టమ్ లేదనేది ఒక చేదు వాస్తవం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈకో సిస్టమ్ లేని చోట ఆ ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయడానికి కొంత ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అందులో భాగంగానే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలను విశాఖపట్నం నగరానికి అట్రాక్ట్ చేసినట్లయితే వాటి వెనుక అనేక సంస్థలు రావడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో వారికి తక్కువ ధరకి ₹1 భూమి ఇస్తున్నారు. ఉచితంగా ఇవ్వాలంటే టెక్నికల్గా పాసిబుల్ అవ్వదు కాబట్టి వారికి ₹1 అని కోట్ చేసి నామమాత్రపు ధరతో భూములు ఇస్తున్నారు. దీనివల్ల విశాఖపట్నం నగరానికి ఏదో నష్టం జరిగిపోతుంది, ఇక్కడ యువతకు అన్యాయం జరిగిపోతుంది, ఇక్కడ భూములను ఏదో దోచుకు తినేస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఖచ్చితంగా ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఆ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు చెబుతున్నారు, ఇవాళ బెంగళూరులో గూగుల్ వచ్చి అక్కడ స్పేస్ రెంట్కి తీసుకుని అక్కడ ఆపరేషన్
ఆలోచన స్టార్ట్ చేశారు. మరి అదే గూగుల్కి మీరు ఎందుకని ఈ విధంగా తక్కువ ధరకు భూములు ఇస్తున్నారు? ఇటువంటి లాజిక్లెస్ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు లేవనెత్తుతున్నారండి. వన్స్ విశాఖపట్నంలో కూడా ఇకో సిస్టమ్ అనేది బిల్డ్ అయినట్లయితే మన దగ్గరకు కూడా ఏవైనా కంపెనీలు వచ్చినప్పుడు మనం డిమాండింగ్గా కమాండింగ్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని డీల్ చేయొచ్చు. కానీ మన దగ్గర ఆ రకమైనటువంటి వాతావరణం లేనప్పుడు ఖచ్చితంగా కొంత వారికి బెనిఫిట్ కల్పించే విధంగా మన ఆలోచనలు ఉండాలి. వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తామనేది చెప్పాలి. తద్వారా ఇక్కడ ఇకో సిస్టమ్ని స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్గా బిల్డ్ చేసిన తర్వాత అద్భుతాలు అనేవి సాధ్యం అవుతాయండి. ఇవాళ మనం అందరం కూడా చైనాను ఒక మోడల్గా చూస్తుంటాం. చైనాలో డెవలప్ అవుతుంది. మరి ఆ విధమైనటువంటి ఆలోచనలు ఎందుకు మన దేశంలో మన రాష్ట్రంలో అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు? ఇలాంటివి దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా మనల్ని వెంటాడుతున్నటువంటి ప్రశ్నలు కదా. అటువంటి ఆలోచనలో కూడా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్ చూడండి. సుమారుగా 22 సిటీస్ కడుతున్నాం. గ్లాస్ సిటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, రెన్యూబుల్ ఎనర్జీ సిటీ, బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, ఈ మొత్తం డ్రోన్ సిటీ, ఇట్లా సుమారుగా 22 క్లస్టర్స్ అధ్యక్ష. స్పేస్ సిటీ అధ్యక్ష 300 ఎకరాలు ఇచ్చాము అధ్యక్ష. స్కై రూట్ అనే సంస్థకి 300 పైచలు ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాము. ఎందుకు ఇచ్చాం? వాళ్ళకి టెక్నాలజీ తయారు చేయాలి, లాంచింగ్ చేయాలి, ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష. స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్గా తీసుకుంటున్నాం. క్లస్టర్ అప్రోచ్ అనేది మొత్తం ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష. చైనా సక్సెస్ స్టోరీ అదే. వాళ్ళు సిటీస్ తయారు చేశారు. టాయ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఆ ఈవీ కార్ సిటీ, ఇట్లా ఎకో సిస్టమ్స్ క్లస్టర్స్ అన్ని వచ్చినాయి కనుకనే వాళ్ళంతా చౌకగా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష. మనం అందరం కూడా చైనా గురించి మాట్లాడుతూ ఉంటాం. చైనా అద్భుతంగా గ్రో అవుతుంది అనేటువంటి మోడల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ విధమైనటువంటి క్లస్టర్ మోడల్ తోటి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి ఫలాలు విస్తరించాలి, ఆ విధమైనటువంటి గ్రోత్ని చూడాలనేటువంటి లక్ష్యంతో సంకల్పంతో వీళ్ళు వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారండి. మనం గతంలో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఇండస్ట్రీస్ లేదా ఐటీ మంత్రిగా పనిచేసిన వాళ్ళు పక్క రాష్ట్రానికి పోయి కేటీఆర్ వెనక చేతులు కట్టుకుని నిలబడినటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సగర్వంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం మంత్రిగా నారా లోకేష్ గారు క్రియేట్ చేస్తున్నారండి. ఇటువంటి ఆలోచనల్ని వీలైతే ప్రోత్సహించాలి, అభినందించాలి. ఏవైనా లోటుపాట్లు జరిగినట్లయితే వాటిని సరిదిద్దే దిశగా బాధ్యతాయుతమైన రాజకీయ ఆలోచనలు ఉండాలి. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అటువంటి ఆలోచనలు చేస్తున్నారనే చెప్పాలండి. నిజంగా బొత్స సత్యనారాయణ గారి లీడర్షిప్ క్వాలిటీస్లో ఒక 10% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకున్న నిజంగా రానున్న రోజుల్లో ఆ పార్టీకి అంతో కొంత ఊపిరి పోసే అవకాశం అయితే ఉంటుందండి. కానీ ఇవాళకి కూడా చూస్తున్నా ఆయన అసెంబ్లీని తప్పించుకు తిరుగుతున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మొహం చాటేస్తూ ఉన్నారు. ఏదేమైనా శాసన మండలి వేదికగా బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపిగా నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరుగుతున్నటువంటి నిర్ణయాల వెనుక ఉన్న ఆలోచనలు, వాటి వెనుక ఉన్నటువంటి కష్టం, వాటి వెనుక ఉన్నటువంటి సంపూర్ణమైన ప్రణాళికను ప్రజలకు వివరించే విధంగా బొత్స సత్యనారాయణ గారు వ్యవహరిస్తున్నారని చెప్పాలండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.